మనకు ఆకలేస్తుంది అనుకోండి, భోజనం పెట్టుకుని తింటాం, లేదా భోజనం వండుకుంటాం. ఈ రెండూ చేత కాకపోతే ఎవరినైనా భోజనం పెట్టమని అడుగుతాం. అంతే కదండి. ఆకలితో ఉన్నప్పుడు వండుకుంటాం, లేదంటే కొనుక్కుంటాం. అది అవ్వకపోతే ఎవరో ఒకరు నాకు కొంచెం ఆకలిగా ఉంది భోజనం పెట్టండి అని అడుగుతాం. జీవులకి ఈ పరిస్థితి ఉందండి. కుక్కగా ఆకలేసింది అనుకోండి, పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి చెప్పండి? మాట లేదు, నాకు ఆకలేస్తుందని చెప్పుకోవడానికి లేదు పాపం, అరుస్తుంది. అది అరుస్తున్నప్పుడు చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే నా మీద అరుస్తుంది ఏంటంటే కోపంగా చూస్తాడు. ఇది ఇంతకీ అరుస్తున్నది అది వాడి మీద కోపంతో కాదు, ఆకలేస్తుందని అరుస్తుంది. అరుపు ఒక్కటే దానికి ఇచ్చాడండి. అది ఎందుకు అరుస్తుందో ఎవరికి తెలీదు. దాన్ని ప్రేమగా చూసుకునే వాళ్ళకైతే అర్థమైపోద్ది. ఇప్పుడు మా ఇంట్లో కుక్క అరిస్తే నాకు అర్థమవుతుంది. దానికి టైమింగ్స్ ఉంటాయి. ఈ టైంలో అరుస్తుందంటే దీనికి ఇది అవసరం. ఎర్లీ మార్నింగ్ డోర్ కొట్టేస్తుందండి. డోర్ కొట్టేసి లేకండి 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 లేపుతుంది మమ్మల్ని. ఎందుకు లేపుతుందంటే నాకు తెలుస్తుంది, దానికి యూరిన్ వచ్చేస్తుంది. కట్టేసిన చోట మెట్ల మీద వేస్తే మేము కొడతామని భయం. అందుకని మమ్మల్ని లేపుతుంది. నన్ను వదిలేయండి, వెళ్ళాలి నేను. వదిలేస్తే ఏమని పరిగెట్టుకుని వెళ్ళిపోద్ది. 5 నిమిషాలు మొత్తం రౌండ్ వేసి యూరిన్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి అప్పుడు వచ్చేసి మళ్ళీ పడుకుంటుంది. అక్కడ కట్టేయండి అంటది. మనిషికి యూరిన్ వస్తే ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళే అవకాశం లేకపోతే ఎవరో ఒకరిని అడుగుతాడు, తీసుకెళ్ళండి నన్ను, మీ వాష్రూమ్ ఎక్కడుందండి. మాట ఇచ్చాడండి మనిషికి. మనిషికి అద్భుతమైన వరం మాట, మాట్లాడటం. అది వరం. అది ఏ జీవికి లేదు, ఏ పక్షికి లేదు. దేవుడు మనిషి నోట్లో మాట పెట్టాడు. మాట పెట్టిన ఆయన ఏం మాట్లాడుతున్నామని పరీక్షిస్తున్నాడు. చూద్దరు కానీ మీరు చాలా వచనాలు చూపిస్తాను. మాట ఇచ్చిన దేవుడు, గొంతిచ్చిన దేవుడు ఆ స్వరపేటికతో, ఆ పెదాలతో, ఆ నాలుకతో నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావని పరీక్షిస్తున్నాడట, పరిశీలిస్తున్నాడట. పిల్లరా, దేవుడు అనగానే మీకు చాలాసార్లు చెప్పానండి, మన రాక కోసం, మన జన్మ కోసం, మనం ఇది భూమి మీద పట్టుమని బ్రతికి 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసం సృష్టికి ముందు నుంచి కలలు కంటున్నవాడు దేవుడు. అందుకే అది అర్థమైతే నిద్ర పట్టదండి. అది అర్థమైతే ఖాళీగా ఉండాలనిపించదు. అది అర్థమైతే దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలని తహతలాడుతూ ఉంటుంది ప్రాణం. ఎందుకంటే మనం మన మనం ఖర్చు అయిపోతున్న ఈ కాలం అండి, 60-70 ఏళ్ల కాలం చిన్న కాలం అండి. ఈ చిన్న కాలం గురించి దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు. వస్తాడు కొడుకు, వస్తుంది కూతురు అని. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి మన కోసం ఎదురు చూస్తే ఈ జగత్తులో మనం ఉండేది 60-70 ఏళ్ళు. చిన్న జీవితం, చాలా చిన్నది ఇది. అలాగ చూసే కొలది సంవత్సరాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి. వెనక్కి తిరిగి చూస్తే నాకు ఇంత వయసు వచ్చేసిందా, 60 ఏళ్ళు వచ్చేసాయా, 30 ఏళ్ళు వచ్చేసాయా, 40 ఏళ్ళు వచ్చేసాయా అంటే నేను ముగింపుకి దగ్గరికి వచ్చేసానేక. ఒక 10-15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. 40 ఏళ్ళు వచ్చాయంటే ఇంక మనకు పట్టుమని 20-25 ఏళ్ళు అండి, అంతే. 60-65 మన బలం. ఇలా లోతుకు మనం ఆలోచిస్తున్నప్పుడు కాలం గడిచే కొలది మనలో ఏర్పడవలసింది ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నా కోసం ఎదురు చూస్తున్న తండ్రి, ఆ తండ్రి చిత్తం, ఆ తండ్రి ఇష్టం నేనేమి నెరవేరుస్తున్నాను. తల్లి గర్భంలో నాకు అందమైన దేహం కట్టి, ఆ దేహంలో నేను మాత్రమే మాట్లాడడానికి నాకు మాట ఇచ్చి, గొంతిచ్చి, స్వరపేటికిచ్చి అందమైన మాటలు నాతో మాట్లాడిస్తున్నాడు అంటే, ఈ మాటల గురించి దేవుడు ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఈ మాటల విషయంలో దేవుడు ఏమైనా లెక్క అడుగుతాడా అన్న భయం మనకు ఉండాలి. మనకి చాలా కాలం నుంచి తెలుసండి ఒక మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే దేవుడు చెవి ఎగ్గుతాడు అన్నది మీరు చాలాసార్లు చదివారు, తెలుసు అనుకుంటున్నాను. నేను కొత్త వాళ్ళు ఉన్నారు కనుక చూపిస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మీరు చాలాసార్లు చదువుతారు ఇది, మీరు జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యందు, ఏమన్నా అందరు చూస్తున్నారా? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆగండి, ఎవరట? యెహోవా యందు భయభక్తులు గలవారు. యెహోవా యందు వాళ్ళకి ఏమేమి ఉండాలట?
చూసారా ఆ పదాలు చూడండి, ఒకటి కాదు అది. భయభక్తులు అన్నాడు అంటే దేవుడు అనగానే మనకి భక్తి ఉండాలి, నెక్స్ట్ దేవుడు అనగానే భయము ఉండాలి. జాగ్రత్తగా వినాలి. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. ఈ భక్తి అనేది కాస్త కోస్తో చాలా మందిలో కనపడుతుంది, కానీ భయం కనపడుతుందండి. దేవుడు అంటే నాకు భయం అనవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? భయం. దేవుడు అంటే నాకు చాలా భయం అండి. భయం ఉంటుందండి మనకి దేవుడి మీద? భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? భయం ఎందుకు ఉంటుంది? పోనీ భయం అంటే ఏంటో చెప్పండి. భయం అంటే ఏంటి చెప్పండి? మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. భయం అంటే ఏంటో అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఉద్యోగానికి వెళ్తున్నారనుకోండి, ఎక్కడో ఒక చోట జీతానికి పనిచేస్తున్నారనుకోండి. అతను 8 గంటలకు ఉద్యోగానికి రమ్మని చెప్పాడు. మీరు అక్కడ ఎన్ని గంటలకు ఉంటారు? 7:45 లేదా 7:50, 7:55. మరీ లేట్ అయిపోతే ఎగ్జాక్ట్ 8 దాటుతుంది. అటు 8 గంటలకు ఉద్యోగానికి రమ్మంటే రోజు 8:30కి 9 గంటలకు వెళ్ళండి. ఊరుకుంటాడా? తిడతాడు. బాగా వినండి. అసలు మనకి భయం అంటే అర్థం ఏంటంటే, బాస్ 8 గంటలకు రమ్మన్నాడు కనుక నేను 7:45కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆయన నా మీద అరుస్తాడు, తిడతాడు. చూసారా, దాన్నే అంటారు ఏమని? భయం. భయం. నాకు ఉద్యోగం ఇచ్చిన అతను, నాకు జీతం ఇస్తున్న అతను నేను సరిగా పని చేయకపోతే నన్ను పనులను తీసేస్తాడు. దాన్ని ఏమంటారు? భయం. చూసారా, బాస్కి భయపడతాం. రోగాలు వచ్చినాయి అంటే, కరోనా లాంటి భయంకరమైన రోగాలకు భయపడతాం కదండి. మీ ఇంటి చుట్టూ ఒక పులి తిరుగుతుంది అన్నాడు అనుకోండి, ఎవడైనా రాత్రి పొరపాటునైనా బయటకు వస్తారా? పులి తిరుగుతుంది ఇంటి చుట్టూ అన్నాడు అనుకోండి, ఎవడైనా మంచం వేసుకుని బయట పడుకుంటాడు ఎవడైనా? కరెక్ట్గా సాయంత్రం అవగానే అన్నీ ఎక్కడికక్కడ లాక్ చేసి, అన్ని బంద్ చేసి, అన్నిటికీ తాళాలు వేసేసి లోపల. అంటే మీరు బాగా ఆలోచిస్తే మనకి భయం అన్న పదానికి అర్థం తెలియాలి. పులి అంటే భయం ఉంది, ఒక రోగం వస్తుందంటే భయం ఉంది, పని చేస్తున్న బాస్ తిడతాడేమోనని భయం ఉంది. ఏమంటే ఇవన్నీ ఒక చోటకి, ఒక పక్కకి, ఒక చేతికి ఒక పక్కకి తెచ్చుకొని, ఇందులో ఈ బాస్కి భయపడుతున్నాం, రోగానికి భయపడుతున్నాం, లేదంటే ఒక జంతువుకి, మనకంటే బలమైన ఒక క్రూరమైన జంతువుకి భయపడుతున్నాం. ఈ భయంలో ఒక 50% నాకు దేవుడు అంటే భయం ఉంటుందండి. మీరు లోతుగా ఆలోచించండి. దేవుడు అంటే ప్రజలకి భక్తి ఉంది. ఆ భక్తి కూడా అవసరాల కోసం ఏర్పడిన భక్తి. తర్వాత మాట్లాడుకుందాం అది. ఆ భక్తి ఏమి దేవుడి మీద ప్రేమతో ఏర్పడిన భక్తి కాదు. దేవుడు అనగానే నాకంటే శక్తిమంతుడు, నాకు ఏదైనా చేయగలిగిన పవర్స్ ఆయనకు ఉన్నాయి కనుక నేను భక్తి చేస్తే నన్ను కాపాడుతాడు, ఈ భక్తి తప్పండి. దేవుడు నన్ను కన్నవాడు, దేవుడు నా కోసం కష్టపడినవాడు, దేవుడు నాకు తల్లి గర్భంలో దేహాన్ని కట్టినవాడు, ఈ ప్రేమతో ఏర్పడిన భక్తి ఉంటుందా? చాలా మందిలో తక్కువ. భక్తి ఏదో రకంగా కాస్త కూస్తా ఉన్నా మనుషులకు లేనిది ఏంటంటే భయం. భయం లేదని అలా చెప్పొచ్చు మనం. మనకి దేవుడు భయం లేదని అలా చెప్పొచ్చు. ప్రతి మీటింగ్లోనూ పాంప్లెట్లో టైం రాస్తారు, 7 గంటలకు మీటింగ్ అని. మనం ఎన్ని గంటలకు వస్తాం చెప్పండి? 8:30కు వస్తే ఎక్కువ. ఆరాధన 11 గంటలుగా నెడితే 12:30. ఇలాగ రోజు 1:30, 2 గంటలు డ్యూటీకి వెళ్ళండి లేటుగా. ఊరుకుంటాడా? బాస్ మీద ఉన్న భయం గుడి సన్నిధి మీద ఉంటుందా? దేవుడి మీద ఉంటుందా? ఉండదండి. ముందొస్తే పాటలు పాడవచ్చు కదా, ముందొస్తే చక్కగా అందరూ పాటలాడుతుంటే దేవుడిని స్తుతించవచ్చు కదా, ముందొస్తే సన్నిధిలో ఏదన్నా ఒక పని ఉంటే కుర్చీలు వేయటమో, దీన్ని సర్దటమో, ఏదో ఒక పని చేయొచ్చు కదా. ముందొస్తే దేవుడి సన్నిధిలోకి ఏదో పని చేయొచ్చు కదా, ముందు వెళ్ళొచ్చు కదా, ముందు వెళ్దాం కదా, ముందెళ్ళి అక్కడ జరుగుతున్న పని పట్లలో ఏదో ఒకటి నేను చేయాలి కదా. భయం ఎవరికి ఉంటుంది చెప్పండి? దేవుడు అంటే భయం ఉందంటారా మనుషులకి? భయం ఉంటేనండి అలారం కూడా అవసరం లేదు నిద్ర లేవడానికి. కరెక్ట్గా నేను చెప్పేది అర్థం చేసుకోండి. భయపడుతున్న వాడికి అలారం కూడా అవసరం లేదు. అలారం ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? లేద్దాంలే అండి, అది లేపితే లేద్దాం, ఏది కొట్టబోతే పడుకుంటాం. నేను రాత్రి పడుకునేసరికి మేము తెల్లవారుజామున 4:30, 5 అయిందండి నేను పడుకునేసరికి. 5 గంటలకు అలా కళ్ళు మూసాం. కళ్ళు మూస్తున్నప్పుడు ఒక భయం వేస్తుంది. నిన్నంతా ఖమ్మం జర్నీ చేసి, రాత్రంతా ఇటు జర్నీ చేసి, ఒళ్ళు అలిసిపోయి, ఇక రెప్పడిపోయి, కళ్ళు ఎర్రగా అయిపోయిన టైంలో నిద్రపోవడానికి ఒక భయం వేస్తుంది. ఏంటి భయం అంటే, పొద్దున్న 8 గంటలకు లేస్తానా లేదా, మెదిపట్నం ఆరాధన అందుకుంటానా లేదా, భయం. భయం అండి, భయం వేస్తుంది.
ఒకటే ప్రార్థన చేసి పడుకున్న, తండ్రి ఏం చేస్తారో లేదు 8 గంటలకి నన్ను లేపేయండి, నిద్ర లేచిపోవాలి నేను. భయం ఉన్నవాడికి ఇంకా అలారం ఎందుకంటే నేను లేచిపోయాను, కరెక్ట్గా 8కే లేచిపోయాను, 8:30కి రెడీ అయ్యి 9 గంటలకి వెళ్ళిపోయాను అక్కడికి. భయపడితే, దేవుడు అంటే భయం వేస్తే, దేవుడు లెక్క అడుగుతాడన్న భయం ఉంటే చాలా భక్తిగా ఉంటామండి. భక్తి పెరగాలి అంటే మనుషులు మొట్టమొదట దేవుడి పైన ఉండాల్సింది భయం అండి. భయం ఉన్నవాడికి భక్తి పెరుగుతుంది. అందుకే దేవుడు అక్కడ చూడండి, మీరు బైబిల్లో ఈ పదం రాయించిన ప్రతి చోట ఏమని రాయిస్తాడంటే భయభక్తులు. అంటే ముందు ఏది పెట్టాడు, తర్వాత అంటే ముందు ఏది ఉంటే భక్తి వస్తుంది చెప్పండి. అది భయం ఉంటే భక్తి వస్తుంది. మాస్టర్ అంటే భయం ఉందనుకోండి, ఏమొస్తుంది? బాగా అర్థమైందా? చదువు వస్తుంది. మాస్టర్కి భయపడితే చదువు వస్తుంది, దేవుడికి భయపడితే భక్తి వస్తుంది. మన భక్తిని పెంచుకోవాలని ట్రై చేస్తున్నాం, ఎందుకు రావట్లేదంటే మొట్టమొదటిది మిస్ అయ్యాం. భయం మిస్ అయ్యాం కనుక భక్తి రావట్లేదు. ఆరాధనకి వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడు, బైబిల్ చదవకపోతే దేవుడు ఏమనుకుంటాడు, ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమనుకుంటాడు, కనీసం నా జీవితంలో ఒక పాటను నేర్చుకుని పాట పాడకపోతే దేవుడు ఏమంటాడు, జరుగుతున్న కార్యక్రమాలకు ఎంతో కొంత నేను కూడా సంఘంలో సహాయం చేయకపోతే దేవుడు ఏమంటాడు. చూసారా, ఇన్నిటి విషయాల్లో నువ్వేమైనా భయపడుతున్నావా? భయపడితే భక్తి పెరుగుతుంది. భయపడితే భక్తి పెరుగుతుంది. నేను హైదరాబాద్లో సేవలో కంప్లీట్గా రాకమునుపు ఒక ఉద్యోగం చేసేవాడిని అండి, చిన్న ఉద్యోగం అండి. నేను ఉద్యోగం చేస్తున్న కాలంలో నా శాలరీ అండి 4,500. నెలకొచ్చే జీతం 4,500. దాంట్లో రెంట్ కట్టాలి, దాంట్లోనే పిల్లల్ని పోషించుకోవాలి. అప్పటికి చిన్న చిన్న పిల్లలు. ఈలోపు సంఘంలో కార్యక్రమాలని అనౌన్స్ చేసేవారు. మీటింగ్ పెడుతున్నాం అనేసరికి ఒకళ్ళు 2,000 ఇచ్చేవారు, ఒకళ్ళు 3,000 ఇచ్చేవారు, ఒకళ్ళు 5,000 ఇచ్చేవారు. నా గుండె అండి తహతహలాడిపోయేది, నేనేంటి ఇవ్వలేకపోతున్నాను. చాలాసార్లు ఏం చేసేవాడిని తెలుసండి, 5,000 ఇంట్రెస్ట్కి తీసుకునేవాడిని అండి. ప్రతి మీటింగ్కి 5,000 ఇంట్రెస్ట్కి తీసుకుని ప్రతి నెల 1,000 రూపాయలు కట్టాలి, 300 ఇంట్రెస్ట్ కట్టాలి. 5 నెలలు 1,300 కట్టాలి. అలా 1,300కి వడంబడికి చేసుకుని 5,000 తీసుకుని మీటింగ్ ఇచ్చి ప్రతి నెల 1,000, 300 ఇంట్రెస్ట్, అలాగ 5 నెలలు కట్టేవాడిని. ఇవ్వలేకపోతున్నా, ఒకేసారి అంత ఇవ్వడానికి మన దగ్గర లేదు కనుక ఏదో అప్పు చేశానా దేవుడికి ఇవ్వాలి, ఇవ్వలేకపోతున్నాను. అందరూ ఇస్తున్నారు, నేను ఇవ్వలేకపోతున్నాను. అందరూ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను. భయం వేసేదండి. దేవుడు నన్ను ఏమైనా అంటాడేమో, దేవుడు నన్ను ఏమైనా లెక్క అడుగుతాడేమో, భయం అండి. భయం వేసేది ప్రతి దాంట్లో. ఇప్పటికీ నన్ను ఇప్పటికీ నాకు భయం. ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమంటాడో, ఏమన్నా అలసిపోయి నేను మీటింగ్లన్నీ తిరిగి వచ్చినా లోకల్గా ఏదైనా ఒక్క రోజు ఖాళీగా ఉంటే అక్కడ బైబిల్ క్లాస్కి వచ్చి మళ్ళీ బైబిల్ క్లాస్ చెప్తాను. ఇంట్లో ఉండను, ఇంట్లో ఉంటే దేవుడు ఏమంటాడు, భయం. నిరంతరము భయపడే వాళ్ళకంటే దేవుడికి భక్తి పెరుగుతుంది. అలా ఎవరైతే ఆ భయము భక్తి కలిగిన వాళ్ళు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మాటలు వినడానికి దేవుడు ఏమి పెడతాడట, అంటే అందరి మాటలు విండా దేవుడు అంటే విండో. ఫస్ట్ ఆ మాట్లాడుతున్న వాడికి దేవుడు అంటే భయం ఉండాలి. మనుషులు భయపడటం ఏముందండి, మనుషులకి ఎవరికి భయపడతాం? ఒకవేళ భయపడిన వాళ్ళు మనకు చేసేదేముంది? దేవుడు అంటే భయం ఉందా? ఇప్పుడు చదవండి అది, యెహోవా యందు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి. ఎవరిట్టారండి చెవి అంటే? ఇప్పుడు మీకు మాట నేను జ్ఞాపకం చేస్తాను. చెవు మనకే ఉందా, దేవుడికి కూడా ఉందా? దేవుడికి చెవి ఉందా? ఉందే. నీ చెవి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? దేవుడి చెవి ఎంత ఉంటుంది? ఏమంటే ఈ 800 కోట్ల మంది ఒకేసారి మాట్లాడితే వినేంత చెవి ఉంటుంది అయింది. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 800 కోట్ల మంది ఒకేసారి డాడీ అన్నారని కూడా ఎస్ చెప్పండి బెటా అంటాడు, అంత చెవి ఉంటుంది. ఆయన యెహోవా చెవియొగ్గి మనుషుల్ని ఏం చేస్తున్నాడట? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, దేవుడిని నమ్మిన 2 సహోదరులు కూర్చొని మాట్లాడుకుంటే అక్కడికి ఎవరు చెవి వచ్చేసింది? దేవుడు చెవి వచ్చింది. దేవుడు వింటున్నాడు అన్నప్పుడు ఎలా మాట్లాడాలండి? ఎలా మాట్లాడాలి? చాలామంది అండి పక్కన ఎవడో ఉంటాడు, వాడికి వినకుండా మాట్లాడుకోవడానికి ఇలా మాట్లాడుకుంటారండి, చెవిలో చెవిపెట్టి. అసలు అబ్బబ్బబ్బా, కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడతారండి, అసలు ఆడికి వినపడుతుందో లేదో తెలియదండి. చిన్నగా మొత్తం స్పీకర్ మూతి దగ్గర ఉంటుందండి, ఆ మాటలు వచ్చిరా అన్నట్టుగా వస్తాయి. అంటే ఎవడు వినపడకూడదు. నాకు కొలీగ్ ఉండేదండి, నేను ఆఫీస్లో పనిచేసినప్పుడు. ఎప్పుడు ఫోన్ నా ఎదురుకుండా ఉంటుంది, ఏం మాట్లాడుతుందో నాకే వినపడదు, ఆడికి ఏం వినపడుతుంది అనిపించేది. లవరు ఎప్పుడు ఫోన్లే. విసుక్కునేవాడినాను, ఏటమ్మా ఫోన్ పని చేయమ్మా అన్న 2 నిమిషాలు అనేది. మళ్ళీ అంతే, హలో. ఎంత స్మూత్గానండి, హలో
అసలు వినపడదు, మనకే వినపడదు. ఆ సెల్ ఫోన్లో అవతల ఉన్నాడు కాడికి ఏం వినపడిందో. అంటే నెమ్మదిగా మాట్లాడటం, నెమ్మదిగా. ఎందుకు నెమ్మదిగా మాట్లాడుతున్నారు అంటే ఈ మాట ఎవరికైనా వినబడిపోద్దేమో. ఎవడు మనుషులు వినబడకుండా మనుషులు మాయ చేయగలం. దేవుడు, నువ్వు స్లోగా మాట్లాడితే దేవుడికి వినపడదండి. దేవుడి చెవి అంత పవర్ఫుల్ అంటే మీరు సనుక్కున్నా వినపడతాయి అన్నాడు. సనుగులు అంటే ఏంటి చెప్పండి? ఎవడి మీద అయితే సనుగుతున్నామో వాడికి వినపడకుండా తిట్టడమే సనుగుళ్ళు. అవి మనుషులకి వినపడవు, కానీ ఎవరికి వినపడతాయి? ఎంత పవర్ఫుల్ చెవి అండి అది! ఎంత పవర్ఫుల్ చూసారా చెవి! యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ చెవి పెట్టాడంటే ఆయన కేవలం భయభక్తులు కలిగిన వారివే కాదు, భూమి మీద నరరూపమెత్తి తల్లి గర్భంలో తన స్వహస్తాలతో, జాగ్రత్తగా వినండి, తన సొంత చేతులతో తల్లి గర్భంలో నోరు చేసిన ప్రతి వాడేం మాటలు మాట్లాడుతున్నాడో వింటాడు దేవుడు. ఏమండి, మనం మనుషులు మాట్లాడే మాటలన్నీ వినలేమండి. వినగలమా? చిన్నప్పుడు పిల్లలు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? ఎంత ముద్దు వస్తాయండి. నాన్న నాన్న అంటుంటే ఏమండి ఎత్తుకొని ఇంకోసారి అనరా, ఇంకోసారి అనరా, అమ్మ అన్నదానికి ఇంకోసారి అనమ్మా, తాతయ్య అంటే ఇంకోసారి అనరా. ఏమండి ఎంతకాలం వింటామయ్యి నానమ్మ తాతయ్య నువ్వు ఎప్పుడు అంటా ఉంటారా, నేను వింటా ఉంటాను అంటా. వీడు చెవి ఎట్టగలమా మనం? ఏదో కొద్ది కాలం ప్రారంభంలో ముద్దు కనుక ముద్దు మాటలు వింటామండి. తర్వాత మనకే చిరాకు, నా అమ్మ డా ఏట్రా అంట. తర్వాత ముందేమో చెవిట్టింది, తర్వాత విసుగొచ్చింది. ఎందుకంటే ఆడు అంట అమ్మ చాక్లెట్, అమ్మ 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 అంటుంటే విసుగుపోయి తిడతది. వింటదా తిడతదా? తిడతది. కానీ దేవుడు అలా కాదండి. ఇప్పుడు చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా దేవుడి గురించి లోతుల్లోకి వెళ్ళి ఆలోచించండి. రాత్రి ప్రయాణంలో ఆలోచిస్తున్నాను ఇదంతా. ప్రయాణంలో అలాగా మొబైల్ తీసి చదువుకుంటా, మొబైల్లో సెల్ ఫోన్లో బైబిల్ చదువుకుంటా ఆలోచిస్తుంటే ఏంటి దేవుడు ఇంతలా ప్రేమిస్తాడా మనిషిని అనిపించిందండి. ఎంతలా ప్రేమిస్తాడు తెలుసండి. నేను నోరు చేశాను కదా, ఆ నోరు ఏం మాట్లాడుతుందని చెవులెట్టేశాడు. భక్తుల దగ్గరే కదండి. ఈ భక్తుల దగ్గర అయితే ఒక ఎక్స్ట్రాగా ఏం చేశాడంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన తన చెవిని పెడతాడు, ఆలకిస్తాడు. ఆలకించి వాళ్ళు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్నారు కనుక ఆ మాటలు ఎప్పటికీ నిలిచిపోవాలి అని వాళ్ళకి జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథాన్ని రాస్తాడు. కింద అదే ఉంటుంది, చదవండి నెక్స్ట్ కంటిన్యూషన్లో. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా. ఈ గ్రంథం ఎక్కడ రాస్తున్నారట? నా దగ్గర గ్రంథం రాయాలి. దేవదూతలారా నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు రాయండి, రాయండి, రాయండి. ఎస్తేరు ఏం మాట్లాడుతుందో రాయండి. ఎస్తేరు గ్రంథం అయిపోయింది అది. నా కొడుకు అబ్రహాం ఏం మాట్లాడుతున్నాడు రాయండి. అయిపోయింది. ఆదికాండంలో అబ్రహాం గారి చరిత్ర వచ్చేసింది. నా కొడుకు యెహోషువ ఏం మాట్లాడుతున్నాడో రాయండి. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరండి? భయము, భక్తి రెండు ఉన్నాయా? భక్తి ఒకటే ఉంది వాళ్ళకి. గజ 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 వణికిపోయారు దేవుడికి భక్తులు. భయభక్తులు కలిగిన వారు మాటలు కనుక వాళ్ళ మాటలన్నీ రాసేసి గ్రంథస్థం చేసేసాడు. ఎస్తేరు మాట్లాడింది అంటే ఏం మాట్లాడింది తెలుసా? ఎస్తేరు ఆ రోజు అహస్వేరోషు రాజుకు, చక్రవర్తికి భార్య, రాణి. రాజు ఆజ్ఞ లేకుండా ఆయన సముఖానికి, ఆయన సన్నిధికి ఎవరు వెళ్ళకూడదు. కానీ యూదులకు వచ్చిన ప్రమాదం నుండి తప్పించడానికి వెళుతుంది. వెళుతూ పలికిన మాట ఏంటో తెలుసండి? నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నశించినా నశించదు. అంటే నా ప్రాణాలు ఉంటాయో పోతాయో నాకే. ఎవరి కోసం ప్రాణాలు పెట్టడానికి వెళ్తుందండి? యోధ జాతిని కాపాడడానికి, ఆ జాతిలో నుంచి వస్తున్న యేసుక్రీస్తుల వారి కోసం. ఒక రకంగా ఆవిడ చేస్తున్న త్యాగం దేవుడి కోసం అండి. దేవుడి కోసం నా ప్రాణం పోయినా పోతుంది అని తెగించి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలు వదిలేస్తాడు దేవుడు? వినేసాడండి. ఎస్తేరు మాట్లాడిన మాటలు వినేసి రాసేసి గ్రంథస్థం రాయించి నెమ్మదిగా దాన్ని ఎస్తేరు గ్రంథం చేసి ఇచ్చేసాడు. నా కుమార్తె చూడండి ఎలా మాట్లాడిందో అంటున్నాడు. అంటే భయభక్తులు కలిగిన వారి మాటలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆలకిస్తున్నాడా? ఆలకించడమే కాదంటే ఏం రాస్తున్నాడట? గ్రంథం. ఇప్పుడు దేవుడు అనగానే ఇప్పుడు కేవలం భయభక్తులు కలిగిన వారి మాటలే వింటాడా? వాళ్ళనే చూస్తాడా? వాళ్ళ వైపే చూస్తాడా? వాళ్ళనే పరిశీలిస్తాడా అంటే కాదండి. భూమి మీద నరరూపం ఎత్తిన ప్రతి ఒక్కరి చుట్టూ దేవుడు చూస్తాడు. కీర్తన గ్రంథం తీయండి, 139 కీర్తన 1, 2, 3 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథం 139 కీర్తన
మొదటి 3 వచనాలు చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమంటే ఆ పదం చూసారా? ఈ పదాలు ఎక్కడ వాడతాడు? పరిశోధన అన్న పదాలు ఎక్కడ వాడతారు చెప్పండి? క్షుణ్ణంగా A to Z అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఏమంటారు? పరిశోధన. కేసును మేము పరిశోధించాం. కేసు పోలీసు వాళ్ళు అటు జడ్జి గారు కూడా పరిశీలన చేస్తారు, పరిశోధన చేస్తారు. ఎప్పుడు చంపారు, ఏ టైంలో చంపారు, ఎందుకు చంపారు, ఎక్కడ చంపారు, కారణాలు ఏంటి? పరిశోధన. కేసు పైన పరిశోధన. ఏదైనా ఒక వస్తువు కనిపెట్టాలనుకున్నప్పుడు వస్తువును కనిపెట్టడానికి పరిశోధన. మీకు తెలుసు కదా ఈ విషయాలన్నీ. కానీ దేవుడటండి మనుషులను పరిశోధిస్తున్నాడట. ఎలా పరిశోధిస్తున్నాడట చదువుదాం జాగ్రత్తగా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట. చూసారా ఆ పదాలు? నేను కూర్చుండుట, నేను లేచుట. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసిపోద్ది. అంటే నువ్వు కూర్చోవటం దేవుడికి తెలుసు, నువ్వు లేవటము ఎక్కడ కూర్చున్నావు? ప్రార్థనలో కూర్చున్నావా? పాపం జరిగే చోట కూర్చున్నావా? నేరస్తులు కూర్చుండే పాపులు గుంపుతో కూడా ఏమైనా కూర్చున్నావా? అపహాస్కులతో ఏమైనా కూర్చున్నావా? అపహాస్యం చేస్తున్నావా? త్రాగుబోతులతో కూర్చొని ఏమైనా విందులు వినోదాలు చేస్తున్నావా వాళ్ళతో? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చున్నావు చూస్తున్నాడట. నువ్వు ఎక్కడ కూర్చున్నావో చూస్తున్నాడట. ఎక్కడ కూర్చున్నావో చూస్తున్నాడట. భార్య ఇంటికి వచ్చిన తర్వాత భర్తను అడుగుతుంది, ఏమండి ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానమ్మా, ఆఫీస్కి వెళ్ళి వచ్చాను అంటాడు. నిజమేనా? ఆఫీస్ నుంచి వచ్చారా? ఆఫీసులో కూర్చొని వచ్చారా అంటే నిజం, నీ మీద ఒట్టు అంటాడు. నిజమే. మధ్యలో బయటికి పోయి బార్లో కూర్చొని లేదంటే ఫ్రెండ్స్తో కూర్చొని ఏవో చెడు పనులు చేసి ఇంటికి వస్తాడు. లేదమ్మా, నేను ఆఫీసులోనే కూర్చున్నాను, జాబ్కే వెళ్ళాను, ఇంటికే వచ్చేసాను, నేను ఏ తప్పు చేయలేదమ్మా, నీ మీద ఒట్టమ్మా అన్నాడు అనుకోండి, ఇవిడు కరిగిపోద్ది. ఇక మా ఆయన బంగారం అండి. ఇంతగా ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఇవిడికి ఏమన్నా తెలుసా? తెలీదు. దేవుడిని అడిగితే చెప్తాడా? ఎక్కడ కూర్చున్నాడంటే పిన్ టు పిన్ చెప్తాడా? చెప్తాడు. విషయం చెప్తాను, మీరు రోజు చాలా జాగ్రత్తగా ప్రసంగం వినాలి. భక్తి జీవితం పెరగాలి అంటే ఇలాంటి ప్రసంగాలు చాలా అవసరం అండి. మనం కూర్చుంటున్న ప్రతి ప్లేసు దేవుడికి తెలుసట. నెక్స్ట్ ఏమన్నాడు? కూర్చుండుట. అక్కడ నుంచి నువ్వు ఎప్పుడు లేచిపోయావు? ఆ కూర్చున్న చోట్ల నుంచి నువ్వు ఎప్పుడు లేచిపోయావు? ప్రార్థనలో నుంచి చాలామంది ఆదివారం ఆరాధనకు వస్తారు, చివరిలో కూర్చుంటారు, సెల్ ఫోన్ మోగ్గాను హలో అనుకుంటూ వెళ్ళిపోతారు మెట్లు దిగి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు చూసిన దేవుడు ప్రార్థనలోంచి లేచి వెళ్ళిపోవడం చూసాడా? చాలా పబ్లిక్ మీటింగ్ చూస్తామండి మేము. పబ్లిక్ మీటింగ్ అంటే ఇంకా ఇప్పుడు ఇది సన్నిధి కనుక 4 గోడలు ఉంటాయి కనుక ఇంకా మనకి ఇంకా సిలువేసినట్టే ఇది, అంతే కదండి. ఎప్పుడు వెళ్తే అప్పుడు మనం బయటికి వెళ్ళాలి. పబ్లిక్ మీటింగ్లో ఏంటి చెప్పండి? ఓపెన్ గ్రౌండ్, చైర్లు ఉంటాయి. కింద కూర్చున్నవాడు కింద కూర్చుంటాడు, వెనకాల కూర్చున్నవాడు వెనకాల కూర్చుంటాడు, ఆ గ్రౌండ్కి బయట తిరిగేవాడు తిరుగుతాడు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటాడు. ఏమంటే సభకు వచ్చి ఇద్దరు జోకులు వేసుకుని నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. సభ అనేసరికి ఎవడు ఏం చేస్తున్నాడు ఏం తెలుస్తుందండి? చాలామంది. కాకపోతే మాకు వెళ్ళిపోతున్నది మాత్రం కనపడుతుంది. ఏమండి ఇలా ఫ్రంట్లో ఉంటాం కదా, కూర్చుని అలా చివరిలో లేచి వెళ్ళిపోతూ ఉంటారు. తెలిసిపోయింది నాకు. కూర్చుండటం లేవటం దేవుడికి ఏమైపోతుందట? తెలిసిపోతుందట. ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, కూర్చోవటం లేవటం కూడా ఎందుకు పరిశీలిస్తున్నాడు దేవుడు? ఎందుకు పరిశీలిస్తున్నాడు? మనిషి ఏం చేసినా, కూర్చున్నా, లేచినా, నడిచినా, ఏం చేసినా మనిషి ఒకటి ఖచ్చితంగా చేస్తాడండి. ఏం చేస్తాడు తెలుసా? మాట్లాడతాడు. కూర్చున్న చోట ఏం చేస్తాడు? మాట్లాడతాడు. వెళ్ళిపోయే ముందు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్ళినా మనిషి చేసేది ఏంటి చెప్పండి? మాట్లాడతాడు. మనిషి మాట్లాడకుండా మౌనంగా తిరుగుతాడా? తిరగడం. మౌనంగా ఉండగలడా? ఉండలేడు. ఇప్పుడు దేవుడు వెనకాలే వస్తున్నా దేనికి అనుకుంటున్నారు? ఇంతకాలం మీరు ఆ వచనం చదివారు. వెనకాలే దేవుడు ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఒరే, నువ్వు కూర్చున్న చోట ఏ మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు లేచి వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోతున్నావు? జాగ్రత్తగా వినాలి. ఇది చదువుతాను కిందకి. నీవు కూర్చుండుట, నీవు లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును. అసలు తలంపు అనగానే దేనికి పుడతావు చెప్పండి? తలంపులు దేనికోసం పుడతాయి? ఏదో పని చేయడానికో లేదంటే ఏదైనా మాట్లాడడానికో. ఈ తలంపు పుట్టినప్పుడే దేవుడికి తెలిసిందట. నెక్స్ట్ చదవండి అక్కడ. నా నడక, నా పడక,
నీవు పరిశీలన చేయి ఉన్నావు, నా చర్యలు అన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు, అది అండర్లైన్ చేయండి, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలుసు అన్నాడు. ఏమంటే ఇక్కడ ఆగండి. మాట నాలుక మీదకి రాక మునుపే నాకు తెలుసు అన్నాడంటే మాట పుట్టింది నాలుక మీద, ఇంకెక్కడైనా? బాగా వినాలి బైబిల్. మాట నా నాలుకకు రాక మునిపే నీకు తెలిసిపోతుంటే మాట మొదట పుట్టింది నాలుక మీద కాదు. ఎక్కడ పుడుతుంది చెప్పండి? హృదయములో పుడుతుంది. అంతేనా? హృదయములో మాట పుడుతుంది. నెక్స్ట్ మాటను నోరు డెలివరీ చేస్తుంది. అంతే. మాట పుట్టింది నోట్లో కాదు. ఎక్కడ మీకు ఇది అర్థం కాదు. ఉదాహరణ చెప్తాను. బాక్స్ మాట్లాడుతుంది. ఇప్పుడు మీతో బాక్స్ మాట్లాడుతుందా? బాక్స్లోంచి సౌండ్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు బాక్స్ మాట్లాడుతుందా, నేను మాట్లాడుతున్నానా? బాక్స్ ఏం చేస్తుంది? నేను మాట్లాడింది మీ దగ్గరికి పట్టుకొచ్చింది. అంతే. నోరు కూడా అలాంటిదే. హృదయం మాట్లాడుతుంది. అది హృదయం మాట్లాడుకోవాలనుకున్న ప్రతి మాట నోరు డెలివరీ చేస్తుంది. ఇది మీకు అర్థం కాదు. ఉదాహరణ చెప్తాను. ఎవడి మీదో మనకు కోపం వచ్చింది, కొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ ఆడు నీకంటే బలంగా ఉన్నాడు, 6 ప్యాక్ వేసుకుని. అప్పుడు మనిషి ఏం చేస్తాడు చెప్పండి? వాడిని కొట్టాలన్నంత కోపం లోపల పెట్టుకుని పైకి వాడికి వినపడకుండా తిడతాడండి. తిడతాడా? నువ్వు చచ్చిపోవాలి, నీ కండలు నాశనం అయిపోవాలి. ఇలాగే ఉంటాయి కదండి మనుషుల మాటలు. ఇప్పుడు ఈ మాటలు బయటకు వచ్చాయా? రాలేదు. అలాగని మాటలు లేవా? ఉన్నాయి. ఎక్కడున్నాయి? నాలుగు రాలేదు, హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుతాను. నాలుగు నుంచి మాట డెలివరీ అవ్వక మునుపు నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసురా అన్నాడా ప్రపంచంలో ఎవడైనా? మాట్లాడినయే కొంతమందికి అర్థమవ్వవు, తెలుసు కదా. మనుషులు కొన్నిసార్లు మాట్లాడుతుంటే ఏటి బాబు మళ్ళీ చెప్పు అంటారు. ఆడు ఏం మాట్లాడాడో అర్థమవుతుంది. ఏదో అనుకుని మాట్లాడతాడు. మనకి సింక్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ అడుగుతాం, ఏం మాట్లాడారు మళ్ళీ చెప్పండి. దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే, మాట నీ నాలుకకు రాక మునుపే నాకు తెలుసు. ఇప్పుడు మీరు పైనుంచి ఒకసారి ఏమేమి కనిపెడుతున్నాడు మనిషి అంటే, నడక, పడక, కూర్చోవటం, లేవటం, నీ చర్యలు, నీ మాటలు, మొత్తం టోటల్గా A to Z అండి పరిశీలిస్తున్నాడట దేవుడు. ఏమంటే ఎంత పరిశీలనగా మన మీద ఎవరైనా ఉంటారండి? ఎంత ఫోకస్గా ఉంటారు మన మీద ఎవరైనా? చాలామంది అమాయకులు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. నా ప్రియుడికి నేనంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు నాతోనే మాట్లాడతాడండి. ఎప్పుడు మాట్లాడగలడండి? ఆడు మెలకుగా ఉన్నంతసేపు, ఆడు ఖాళీ ఉన్నంతసేపు మాట్లాడతాడు నీతో. ఈ ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మ పెద్ద భారం దిగిపోయింది, ఇలా మాట్లాడపోతే నా మాట ఏందండి అంటాడు తర్వాత. నిజంగా ప్రేమే అది? మీరు ఆలోచించి కల్మషం అండి. మనిషి హృదయం అంట కల్మషం. అవతలడికి పొగ వేసుకుంటా ఉంటే అమ్మ పొగ వేసాను కాబట్టి నన్ను ప్రేమిస్తాడు అడిగా. నిజంగా వస్తుందండి. హార్ట్ఫుల్ లవ్లు ఉన్నాయంట. ఇప్పుడు చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. హార్ట్ఫుల్గా ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. దేవుడు అలాంటోడు కదండి. నిరంతరము ఫోకస్గా ఎందుకు చూస్తున్నాడు చెప్తానండి. ఫోకస్గా ఎందుకు చూస్తున్నాడు తెలుసా? నోరిచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు కదా. ఆయన గురించి ఆ నోట్లో నుంచి ఏదైనా మంచి మాట వస్తుందేమని ఎదురు చూస్తున్నాడండి. 11వ అధ్యాయానికి రండి. కీర్తనలో 11వ కీర్తనకి రండి. 11వ కీర్తన 4వ వచనం చదవండి. కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం అందరు తీసుకోండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఎలా చూస్తున్నాడట? ఆ పదం నన్ను ఆశ్చర్యం కలిగించిందండి. ఎలా చూస్తాడట? ఆయన నరులను కన్నులారా అంటే అర్థం ఏంటి? కళ్ళు ఆర్పకుండా ఎంత కన్నుంటే అంతకన్నా అలా ఓపెన్ చేసి చూస్తున్నాడట. ఏమంటే మనం ఎప్పుడు చూస్తాం చెప్పండి? ఇలాగా కన్నులారా ఎప్పుడు చూస్తాం? మీకు తెలియకుండా మీ ఆయన గారు ఒక 2 కేజీలు బంగారం కొనుక్కుని తెచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా చూస్తుందండి?
2 కేజీలు బంగారం అనుకోకుండా తెచ్చాడు ఇంటికి. ఎలాగుంటుంది కళ్ళు, ఎలాగుంటాయి కళ్ళు, ఎలాగుంటాయి? అమ్మ నాయన 2 కేజీలు బంగారం, ఆ కళ్ళు ఎలాగొస్తాయి? అప్పుడు కళ్ళు ఎలాగ ఓపెన్ అవుతాయి? లేదా 1,00,000 రూపాయలు ఒకేసారి కళ్ళ ముందు ఉంది, లెక్కెడుతున్నారు, అప్పుడు కళ్ళు ఎలాగుంటాయి? 1,00,000 రూపాయలు క్యాష్ లెక్కెడేటప్పుడు కళ్ళు ఎలా ఉంటాయండి? కన్నులారా. లేదా మీకు ఇష్టమైన బిర్యానీ ముందుకు వచ్చింది, ఎలా చూస్తారు దాన్ని? కన్నులారా. అంటే మనకి ఇష్టమైన వాటిని కన్నులారా చూస్తాం. దేవుడు మనుషులను అట ఎలా చూస్తున్నాడట? ఆ పదం చూసారా? కన్నులారా, కన్నులారా, తనివి తేర, ఆ కన్ను చూడగలిగినంత కన్నులారా. ఒకేసారి అండి భూమి మీద ఉన్న నరులందరినీ ఒకేసారి చూడగలిగిన నేత్రం అండి దేవుడిది. ఎందుకంటే ఆయన సింహాసనం ఎక్కడుందట? ఆకాశం. పైకి వెళ్తే అన్నీ కనపడతాయా? కనపడవండి. పైకి వెళ్తే అన్నీ కనపడతాయా? అన్నీ కనపడతాయి. అలా హైట్ పెరిగే కొలది కింద ఉన్నవన్నీ కనపడుతూ ఉంటాయి. మరీ హైట్కి వెళ్ళిపోతేనే మన కళ్ళు చిన్నవి కనుక మనం మరీ హైట్కి వెళ్ళిపోతే కనపడవు. కానీ మన కన్ను లాంటిది కాదు కదా దేవుని కన్ను. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారనుకోండి, కింద ఇవన్నీ ఎలా కనపడతాయి? చీమలా? అవి మనుషులా? చీమలే మనుషులా? మనుషులే ఎలా కనపడతారు? చీమలా కనపడదు. మనకు కనపడ్డ వాడు ఏం చేస్తున్నాడు? కానీ దేవుని కన్ను మనలాంటి కన్ను కాదు కదా. స్పష్టంగా తేటగా క్లిస్టల్ క్లియర్గా కింద ఉన్న వాళ్ళందరినీ ఒకసారి అలా కన్నులారా చూస్తున్నాడట. ఎందుకు చూస్తున్నాడు? ఎంత బాగా చెప్పాడంటే, ఆయన కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత. ఇంతకీ ఇంత కళ్ళు విప్పింది దేనికోసమట? పరిశీలన, పరిశీలన, పరిశీలన. దేవుడు మనిషిని పరిశీలిస్తాడన్న సంగతి చాలామందికి తెలియదండి. నువ్వు గుడిలో ఉన్నప్పుడు కాదు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు కాదు, బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు, ఎక్కడ తిరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నావు, పడుకోవడం, కూర్చోవటం, తిరగటం, అన్నిటినీ కూడా కన్నులారా అలా దేవుడు అని ఆయన పరిశీలిస్తున్నాడట, చూస్తున్నాడట. ఇంతలో ఎందుకు చూస్తున్నాడు తెలుసండి? ఇంతలో ఎందుకు చూస్తున్నాడు తెలుసా? మీకు ఒక మాట చెప్తాను, ఇది మీకు అర్థం కావాలంటే. కన్నులారా ఇంతలాగా ఎందుకండి నరుడిని చూడాలి అంటే ఎందుకు చూస్తున్నాడు తెలుసండి? మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా మన ముందుకు వచ్చారనుకోండి, అలాగా వాళ్ళు కొద్దిసేపే ఉండెళ్ళిపోతారని మనకు తెలిసిందనుకోండి, అప్పుడు మన కళ్ళు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? అలా చూస్తూ ఉండిపోతాయి. ఎందుకంటే కొద్దిసేపు అయితే అతను వెళ్ళిపోతాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అతను ఇలాగ ఏదైనా మొత్తం యాత్ర చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు అనుకోండి, సినిమా హీరో కింద ఉన్న ఫ్యాన్స్ ఎలా తిరుగుతారు వెనకాల. నేను ఒక ఆవిడండి, నేను ఆశ్చర్యపోయాను. పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతున్నాడు వేదిక మీద. ఎక్కడో దూరంగానండి సెల్ఫీ ఇలా పెట్టుకుంటుంది. ఇలా పెట్టుకుంది, అతను చూడట్లేదు. అతను స్పీచ్ మాట్లాడుకుంటున్నాడు, అరుస్తుంది, ఒక్కసారి ఇలా చూడండి, ఒక్కసారి ఇలా చూడండి, ఒక్కసారి ఇలా చూడండి. ఎందుకు? నొక్కుకోవడానికి. నేను ఆయనతో ఉన్నానని సెల్ఫీ నొక్కుకోవడానికి. ఎందుకు అంతగా అభిమానిస్తుంది అంటే, అభిమాన హీరో మళ్ళీ ఉండడు కదా, వెళ్ళిపోతాడు కదా అక్కడి నుంచి అయిపోగానే. ఉన్నంతసేపు నేను ఎలా చూడాలి? కన్నులారా. దేవుడు మనల్ని కన్నులారా ఎందుకు చూస్తున్నాడు తెలుసండి? చెప్పాను కదా మీకు, జగత్తు పునాది వేయబడక మునుపు మనం వస్తామని ప్రేమ చేత కన్నాడండి. మనం ఉండేది ఎంతసేపు అనుకుంటున్నారు? మన ఆయుష్కాలం లెక్కలు చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఎంతమంది గుర్తుందో. మనం భూమి మీద ఉండేది ఎంతకాలం దేవుడి దృష్టికి? ఎంతకాలం తెలుసా? ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం అండి. 1000 సంవత్సరాలు అంటే ఒక దినం అంటే 24 గంటలు. 1000 సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికితే భూమి మీద ఆయన దృష్టికి 1 డే ఉన్నట్టు. అంటే ఆదాము ఆ కాలానికి చెందిన పూర్వీకులంతా కూడా దేవుడి దృష్టిలో ఒక రోజు బతికారు భూమి మీద. తర్వాత వచ్చేసరికి 500 అనుకోండి, 1000లో సగం 500 అనుకోండి, ఎంత? 12 గంటలండి, అంతే కదా, హాఫ్ డే. 250 బతికితే 12 గంటల్లో సగం 6 గంటలు. ఒకేసారి ఆయుష్కాలం వాళ్ళకి 120 కుదించాడు. అంటే 250లో సగం 3 గంటలు. 120 సంవత్సరాలు మనిషి భూమి మీద బ్రతికితే దేవుడి దృష్టిలో ఎంతసేపు ఉంటున్నాడు? 3 గంటలు. మన ఆయుష్కాలం ఎంత అన్నాడు చెప్పండి? 60, 70. అంటే ఇప్పుడు దాంట్లో సగం అంటే ఎంతసేపు? గంటన్నర. భూమి మీద ఎంత ఆయుష్కాలం ఇచ్చి ఏమంటే తల్లి గర్భంలో దేహాన్ని కట్టి, కళ్ళు చేసి, ముక్కు చేసి, నోరు చేసి, వస్తాడని దేవదూతలను రెడీగా పెట్టి, ప్రకృతిని రెడీగా పెట్టి, వాడు తినడానికి సకల వసతులు ఏర్పాటు చేసి, ఇన్ని ఏర్పాట్లు చేస్తే అయ్యగారు వచ్చి కళ్ళ ముందు ఉండేది ఎంతసేపు? గంటన్నర ఉంటావని తెలిసి దేవుడు నిన్ను వదులుతాడా చూడకుండా? ఈ గంటన్నరలో నువ్వేమంటావంటే, నాకు చాలా బిజీగా ఉన్నాను, ఉద్యోగంలో బిజీగా ఉన్నాను, చదువులో బిజీగా ఉన్నాను, సంపాదనలో బిజీగా ఉన్నాను. ఆయనేమో ఉండేది గంటన్నరే కదరా బాబు, ఆ బిజీ ఏట్రా అని ఆయన అంటున్నాడు. మీకు అర్థమైందా? దేవుడు ఇప్పుడు కన్నులారా ఎందుకు చూస్తున్నాడు? అర్థమైందా? ఇష్టమైన కొడుకు అంటే గంటన్నరే ఉంటాడండి భూమి మీద. మీరంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఇష్టమా?
ఇష్టమే కదండి, చాలా ఇష్టం. ఇష్టమైన మీరు దేవుడి దృష్టిలో ఎంతసేపు ఉంటారు భూమి మీద? గంటన్నర. పోనీ ఈ గంటన్నర మెలకుగా ఉంటావా? మీరు బాగా వినాలి, గంటన్నర మెలకుగా ఉంటావా? మనిషికి ఆయుష్కాలం 60 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు నిద్రపోతాడు. అంటే మీరు నిద్రపోయే లెక్కను కూడా ఆయుష్కాలంలో కలిపేస్తే మీరు బ్రతికేది భూమి మీద ఎన్ని గంటలు అని చెప్పాను? గంటన్నర. అయితే ఆ గంటన్నరలో మళ్ళీ 45 నిమిషాలు నిద్రపోతావు. నువ్వు తిరిగేది ఎంతసేపు ఇప్పుడు? 45 నిమిషాల్లో ఎల్ఐసీలు అంటావు, సహారాలు అంటావు, జీవిత బీమాలు అంటావు. ఒకటా రెండా నీ నీ ప్లానింగ్లు, నీ ప్రయత్నాలు? అమ్మమ్మ నాయన, ఏదో ఏమంటే పట్టుమని 45 నిమిషాలు కళ్ళ ముందు కనబడుతుంటే కలల కన్నా కొడుకును చూడకుండా వదిలేస్తాడు దేవుడు? వదలండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. నువ్వు భయభక్తులు కలిగి ఆయన కోసం మాట్లాడుతున్నా చూస్తాడు, నువ్వు పాపం చేస్తున్నా కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. ఎందుకంటే వీడు పాపిస్తోడు అంటే నువ్వు వదిలేసాడు అనుకోండి, నువ్వు ఉండవు కదా గంటన్నర. ఆ గంటన్నర అయితే వెళ్ళిపోతావు. అందుకే నువ్వు పాపం చేస్తున్నా కూడా నీ వైపు చూస్తున్నాడు, నువ్వు నేరాలు చేస్తున్నా చూస్తున్నాడండి. అలాగా కన్నులార నరులను చూస్తున్నాడండి. నిజంగా కన్న కొడుకు, కన్న కూతురు వస్తుంది అని కలలు కంటే, కళ్ళ ముందు వచ్చిన కొడుకు ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన సన్నిధిలో లేకుండా ఎక్కడో పాపపు ప్రపంచంలో తిరుగుతూ ఉంటే, లోక ఆశల్లో తిరుగుతూ ఉంటే దేవుడు ఎంత బాధపడిపోతాడో ఒక్క క్షణం ఆలోచించండి. దేవుడు మనోవేదనండి ఇది. చెబుతున్న మాకే ఒక్కొక్కసారి హృదయంలోంచి బాధ తన్నుకుని వచ్చేస్తుంది, చెబుతున్న మాకే. కానీ అనుభవిస్తున్న దేవుడు పరిస్థితి ఏంటో ఆలోచించండి. 45 నిమిషాలు భూమి మీద ఉండవలసిన మనిషి, ఆ 45 నిమిషాల్లో దేవుడి కోసం మాట్లాడవలసిన మనిషి ఎన్ని మాటలు మాట్లాడతాడండి జీవితకాలంలో. ఎన్ని పాపాలు చేస్తాడు, ఎన్ని నేరాలు చేస్తాడు, ఎంత దేవుడికి దూరంగా బ్రతుకుతాడు లోకంలో ఏదో ఆశించి. దేవుడిని చూపిస్తాను ఇప్పుడు. ఇలా దేవుడికి దూరంగా బ్రతికిపోతున్న వాళ్ళందరి గురించినండి, దేవుడికి అన్యాయం చేసిన వాళ్ళు, భక్తిహీనంగా భూమి మీద బ్రతికిన వాళ్ళందరి గురించి కూడా దేవుడు చూస్తూ ఒక మాట రాయించాడు బైబిల్లో. ప్రకటన గ్రంథానికి ముందు ఒక అధ్యాయం ఉంటుందండి, ఒకటే అధ్యాయం, యోధాపత్రిక ఉంటుంది. ఆ యోధాపత్రిక అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరు తీసుకోండి, ప్రకటన గ్రంథానికి ముందు ఒకటే అధ్యాయం అండి యోధ. యేసుక్రీస్తుల వారి తర్వాత పుట్టిన సహోదరుడు రాసిన గ్రంథం అండిది, పుస్తకం అండిది. మీరు ఈ యోధ పత్రిక చదువుతున్నప్పుడు అండి మీరు ఒకటే అర్థమవుతుంది మీకు. యోధ పత్రిక చదువుతున్నప్పుడు ఒకటే అర్థమవుతుంది. యోధ గారట పత్రిక రాయాలనుకున్నప్పుడట, దేవుడి కోసం ఏదో రాయాలనుకున్నప్పుడట, రక్షణ గురించి రాద్దామని అనుకున్నాడట. ఆయన అదే చెప్తాడు మొదట్లో, నేను రక్షణ గురించి రాయాలనుకున్నాను. కానీ దేవుడు అన్నాడట, నాయనా యోధా, నువ్వు రక్షణ గురించి రాయొద్దు. ఎందుకంటే బయట చాలా నీకు ముందు రాసిన భక్తులు చాలామంది, అపోస్తులు చాలామంది రక్షణ గురించి రాశారు, రక్షణ ఎలా పొందుకోవాలో రాశారు. కానీ నువ్వు రాయవలసింది ఏంటో తెలుసా? భక్తిహీనంగా బ్రతుకుతున్న వాడికి ఎంతటి భయంకరమైన శిక్ష వస్తుందో రాయాలా. దేవుడి దగ్గరకు వచ్చి కూడా దేవుడి వాక్యానికి లోబడక, దేవుడికి అనుకూలంగా బ్రతకక, వాడి జీవితంలో తప్పుడు పనులు చేసిన వాడు, దేవుడి దగ్గరకు వచ్చి తప్పుడు పనులు చేసిన వాడు, దేవుడి దగ్గరకు వచ్చి దేవుళ్ళలో నుంచి తప్పిపోయిన వాడు ఎంతటి భయంకరమైన శిక్షలోనికి, వేదంలోనికి వెళ్ళిపోతాడో నువ్వు రాయాలి అన్నాడు. ఇలా రాయాలి అని చెప్పి ఎలా రాశాడు తెలుసండి? యోధ పత్రికను ప్రారంభించండి. అసలు మొట్టమొదట ఈ ప్రకృతిలో లేదా దేవుడి దగ్గర మొట్టమొదట, జాగ్రత్తగా ఉండండి, మొట్టమొదట అవిధేయత చూపించింది మనుషులు కాదండి, దేవదూతలు. పరలోకంలో ఉన్న దేవదూతలే మొట్టమొదట దేవుడి దగ్గర అవిధేయత చూపించాయి. వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించాడు. అంటే దేవుడి మాటకు లోబడక దేవుడికి అవిధేయుడైతే పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుందో సవివరంగా నువ్వు రాస్తున్న ఈ చిన్న అధ్యాయంలో నువ్వు చెప్పేయాలి అంటే, నిజంగా ఆయన రాసిన రైటింగ్ కూడానండి చాలా ఎక్కువ విషయం చెప్తాడండి. కానీ అక్కడ రాసిన మ్యాటర్ మాత్రం చాలా చిన్నగా కనబడుతుంది. యోధ పత్రిక తీయండి ఒకసారి, 6వ వచనం చదువుదాం. మొదట 6వ వచనం, యోధ పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, బాగా ఆగండి, దేవుడట దేవదూతలకు పరలోకంలో ఏమిచ్చాడట? ప్రధానత్వం. ప్రధాన దూత అయిన మెకాయేలు, మీరు చదువుకుంటారు కదా, అంటే దూతలకి ఏమిచ్చాడు? పరలోకంలో అధికారం ఇచ్చాడండి. అబ్బాయిని పట్టుకోండి, ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు? జాగ్రత్తగా వినండి. బైబిల్ లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తుంటేనండి, దేవదూతలు ఒకప్పుడు దేవుడి దగ్గర భూమిని దేవుడు చేయకమునుపు, సృష్టిని దేవుడు చేయకమునుపు పరలోకంలో జరిగిన సంఘటన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. పరలోకంలో దేవుడు సేవ కోసం,
పని కోసం దేవదూతలను సృష్టిస్తే పుట్టిస్తే ఆ దేవదూతలట వారి యొక్క ప్రధానత్వాన్ని నిలుపుకొనలేదట. అంటే దేవుడిచ్చిన భాగ్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దేవుడిచ్చిన చక్కటి ఆయన కోసం బ్రతికే భాగ్యం, ఆయన పనులు చేసే భాగ్యం, ఆయన కోసం చక్కగా ఆలోచించే భాగ్యం, ఆయన ఎదుట ఆయన వలన పోషింపబడే భాగ్యం, ఇవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలకు ఇస్తేనట దేవుడిచ్చిన భాగ్యాన్ని దేవదూతలు పోగొట్టుకునేట, నిలబెట్టుకోలేకపోయాయట. బాగా వినాలి ఇది మీరు. దేవుడు మనకి ఏదైనా భాగ్యం ఇచ్చాడా? పని చేసుకునే భాగ్యం ఇచ్చాడా? ఒక పదవి ఇచ్చాడా? ఒక అధికారం ఇచ్చాడా? ఒక పని ఇచ్చాడా? ఒక వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడా? ఒక ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడా? ఒక పాట పాడే అవకాశం ఇచ్చాడా? అవన్నీ కూడా సంఘంలో దేవుడు మనకిస్తున్న చక్కటి అవకాశాలు. ఒకప్పుడు దేవదూతలు కూడా అలాగే ఇచ్చాడు. అలా ప్రధానత్వంగా ప్రధానమైన దూతలుగా వాటిని నిలబెడితే దేవదూతలట ఆ ప్రధానత్వం ఏం చేయలేదట, నిలుపుకొనక. అంటే అర్థం ఏంటి? పోగొట్టుకున్నాయి. దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాయి. ఆ పోగొట్టుకున్న వెంటనే దేవుడు ఏం చేశాడట? ఏమంటే మీకు చరిత్ర తెలుసు కదా, దేవదూతలు ఏం చేశాయి? సేవ చెయ్యండి అని కలిగిస్తే పరలోకం మీద ఆశ పెంచుకునండి, పరలోకం మాకు ఇచ్చేయి అని దేవుడి మీదకి తిరుగుబాటు చేశాయి. యుద్ధానికి వెళ్ళాయి అపవాదితో పాటు వెనకాల సైన్యంగా కూడి. దురుద్దేశం. ఒక పక్క ఆ రోజు పరలోకంలో ఉన్న దూతలన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని దూతలు పాడైపోయినాయి, తిరగబడ్డాయి, దేవుడి మీద తిరగబడ్డాయి. మాకు ఇస్తావా లేదా పరలోకం? మాకు ఇంకా అధికారం ఇస్తావా లేదా? ఏంటి నీ పిల్లలకి ఇస్తానంటున్నావేంటి అధికారం? నీ పక్కన సింహాసనం నీ కొడుక్కి ఇస్తానంటున్నావు, యేసుక్రీస్తుకి ఇస్తానంటున్నావేంటి? పరిశుద్ధాత్మ దేవుడికి ఇస్తానంటున్నావేంటి? నీ గర్భాన్ని పుట్టబోయే పిల్లలకి ఇస్తానంటున్నావేంటి? ఆ పక్కన సింహాసనాలు మాకు కావాలి, ఈ పరలోకం ఆస్తి అనేది మాకు కావాలి అని తిరుగుబాటు చేశాయి. అంటే వాటికి ఇచ్చిన శ్రేష్టమైన ప్రధానత్వాన్ని నిలుపుకోక తిరుగుబాటు చేసి దేవుడు దెబ్బకండి పరలోకం నుంచి గెంటేగానే పాతాళంలో పడిపోయి దేవదూతలు కాస్త దెయ్యాలుగా మారి కటిక చీకటి గల బిలగంలో నిత్య పాశాలతో దేవుడు వాటిని ఏం చేశాడు తెలుసండి? బంధించేశాడు. ఇప్పటికి స్టిల్ పరలోకంలో యుద్ధం జరిగింది సృష్టి పుట్టక మునుపు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి కటిక వేదన పడుతూనే ఉన్నాయి, కటిక చీకట్లో వేదన పడుతూనే ఉన్నాయి. దేవుడు ఒక పని నిమిత్తం యేసుక్రీస్తుల వారి కాలంలో పైకి కుదిరాడు 2000 సంవత్సరాల క్రితం కొన్నిటిని. అవి యేసుప్రభు కనబడగానే ఏమన్నాయి చెప్పండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాకు ఇంకా సమయం రాలేదు, మాతో ఇంకేమి పని, అప్పుడే మమ్మల్ని మరలా తిరిగి ఆ పాతాళంలోకి పంపించేస్తావా? ఏదో పని నిమిత్తం కొద్ది రోజులు భూమి మీద కుదిరారు తండ్రి, రిలాక్స్ అవుతున్నాం, కొంచెం మాకు ఇప్పుడు ఆయాసం తగ్గింది, బాధ తగ్గింది, మరలా పట్టుకెళ్ళి ఆ పాతాళంలో వేసేస్తారా? యేసుక్రీస్తుల వారికి మొక్కేయండి, అవి మొక్కాయి. వద్దు, ఆ భయంకరమైన నిత్యాగ్ని గుండానికి మమ్మల్ని పంపించొద్దు అని బాధపడ్డాయి. దెయ్యమే అంత అలా బాధపడింది అంటే, దెయ్యం అలాగా నిత్యాగ్ని దండనకు గడగడలాడింది అంటే అది ఎంతటి భయంకరమైనదో మీరు ఆలోచించాలి. ఎంతటి భయంకరమైనదైతే దెయ్యాలు సైతం వణికిపోతాయండి యేసుప్రభుకి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాడు 6వ వచనంలో అంటే, ఇదిగో ఒకప్పుడు దేవదూతలు పాపం చేస్తేనో వాటిలో భక్తిహీనత అవిధేయత వస్తేనో దేవుడు వాటిని విడిచిపెట్టలేదు. ఒకప్పుడు దేవదూతలకే కాదు, తర్వాత చాలా మందికి దేవుడిలోనికి వచ్చిన తర్వాత కూడా ఈ భక్తిహీనత వాళ్ళలో కనబడింది. అందులో ఎవరున్నారు తెలుసా? లిస్టు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి 11వ వచనం చూడండి కింద. కయ్యూను, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున. అంటే మొదట కయ్యూను ఉన్నారట, ఆ కయ్యూను నడిచిన మార్గంలో చాలా మంది నడిచారట. అంటే కయ్యూను ఏ మార్గం వేశాడు చెప్పండి? ఎవడ మీదైనా నీకు కోపం వస్తే ఆయన చంపే, ఇదేనా కయ్యూను వేసిన మార్గం? యేసు ఒక మార్గం వేశాడు. ఏ మార్గం? నిత్య జీవానికి పరలోకానికి యేసు మార్గం వేస్తే కయ్యూను కూడా వేసిన మార్గం ఏడు చెప్పండి? నీకు ఎవడైనా పట్టం లేదా, నీకు ఎవడి మీద అసూయగా ఉందా, వాడిని చంపే, వాడిని నాశనం చేసే. ఇది కయ్యూను వేసిన మార్గం. ఆ మార్గంలో వాడేసిన మార్గంలో చాలామంది నడిచారట. దేవుడికి లోబడలేదట, ప్రేమించలేదట, శత్రువుని కూడా ప్రేమించన్న మాటలు పట్టించుకోలేదట. కయ్యూను నడిచిన మార్గంలో నడిచి చాలామంది సహోదరులను చంపారు, భక్తిహీనులు వీళ్ళు. నెక్స్ట్ చెప్తున్నాడు, బహుమానము పొందవలనని బిలాము నడిచిన మార్గంలో చాలామంది ఆతృతగా పరిగెట్టారా? బిలాము అనగానే రాజు తెలుసు కదా, ప్రవక్త, బిలాం ప్రవక్త. బాలాకు రాజు ఇచ్చే బహుమానం కోసం ఇశ్రాయేలును దీవించడానికి ప్రవక్తగా నిలబెడితే ఆ రోజు బాలాకు అనే ఒక రాజు ఇచ్చే బహుమానం కోసం అండి ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరాడు. వాడు ఇచ్చే డబ్బు కోసం, ఆస్తి కోసం, సంపద కోసం. దేవుడిచ్చిన చక్కటి ప్రవక్త అనే పోస్టును కూడా వదులుకున్నాడు, పదవిని వదులుకున్నాడు, అధికారాన్ని వదులుకున్నాడు, ఆ భాగ్యాన్ని వదులుకున్నాడు. నాకు డబ్బు ఉంటే చాలనుకున్నాడు. ఇలాంటి వాళ్ళందరి గురించి రాస్తున్నాడండి. వీళ్ళందరూ భక్తిహీనులుగా మారిపోయారు.
కయ్యూను గాడు అసూయతో భక్తిహీనుడిగా మారిపోయాడు. అలా చాలామంది మారిపోయారు. ఈ బిలాం అనేవాడు డబ్బాషలో పడిపోయి వాడు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వాడి తర్వాత చాలామంది వచ్చాడు వారి శిష్యులు. అందులో ఒక శిష్యుడే గెహాజీ. వాడు కూడా దేన్ని పోగొట్టుకున్నాడు చెప్పండి? శిష్యరేకమే కదండి పోగొట్టుకున్నది. దేనికోసం? ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు గెహాజీ దేనికోసం పోగొట్టుకున్నాడు? డబ్బు, ధనం, బంగారం పోగొట్టుకున్నాడు వాడు కూడా. ఇలా చాలామంది దేవుడికి అవిధేయులై దేవుడి మాటకు లోబడక వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మరొకరి గురించి జ్ఞాపకం చేస్తూ కోరాహు చేసిన తిరుగుబాటు, తిరస్కారం, తిరుగుబాటు. ఒకప్పుడు మోషే మీద దైవజనుడిగా సేవకుడి మీద తిరగబడిన కోరాహుని జ్ఞాపకం చేసుకునండి. ఇలాంటి వాళ్ళు భక్తిహీనులు చాలామంది వచ్చారు అని చెప్పుకుంటూ వచ్చి, జాగ్రత్తగా వినాలి, వీళ్ళందరూ ఎవరిప్పుడు? భక్తిహీనులు. ఇప్పుడు ప్రారంభంలో మనం ఏం చదువుకున్నాం? మలాకి 3:16లో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే తన చెవియొగ్గి ఆలకిస్తాడు, దాన్ని అంతా కూడా ఏం చేస్తాడు? జ్ఞాపకార్థంగా గ్రంథం చేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిప్పుడు మనం చదువుకున్న వాళ్ళు? భక్తిహీనులు. మరి వీళ్ళు మాట్లాడుకునే మాటలను వదిలేస్తాడా? వదులుతాడా? 14 వచనం చదవండి. 14 వచనం జాగ్రత్తగా రాసుకోండి. ఇది 14 వచనం, ఇక్కడే 14 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను బాగా వినాలి. ఈ హనోక్ అనే అతను ఆదాము నుంచి ఎంతట నెంబర్ ఎత్తుంది? 7వ వాడు, 7. సృష్టిలో 7వ వ్యక్తి అండి ఇతను. సృష్టిలో మొదటి వ్యక్తి ఆదాము. 2 నెంబర్ 2 ఎవరు చెప్పండి? నెంబర్ 2 కయ్యనా, అవ్వ. కయ్యను రావాలంటే వాళ్ళిద్దరు ఉండాలిగా ముందు. ఆ తర్వాత హేబేలు. కయ్యిన తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్పండి? హేబేలు. నెంబర్ 4 షేతు, ఎనోషు. ఇలాగా ఇతని నెంబరట, హానోకు నెంబరట ఎంతట? 7వ వాడు. ఆదాము నుండి కరెక్ట్గా లెక్క పెడతాడు. అంటే సృష్టిలో ఎవరు ఏమండి ఏ నెంబరో దేవుడి దగ్గర లెక్క ఉందా? నేను పాఠం రాసి మీకు చెప్తాను విందురుగాని. ప్రకటనలో ముగిస్తూ, నాదా సత్యస్వరూపి ఎప్పుడు మాకు పరలోకం ఇస్తామంటే అన్నాడు, మీకు వలె సహదాసుల యొక్క లెక్క. అంటే సృష్టిలో పుడుతున్న ప్రతి ఒక్కడికి నెంబర్ ఉందా లేదా? ఇతని నెంబర్ 7. మీ నెంబర్ ఎంత చెప్పండి? నా నెంబర్ ఎంత చెప్పండి? అంటే మొత్తం మీద భూమి మీదకి ఎంతమంది వస్తున్నాడు నెంబర్ ఉంటుందా దేవుడి దగ్గర? ఏమంటే దేవుడు అండి మ్యాథమెటిక్స్ అనే దాని, ఏమన్నా నాకు అసలు ఆ లెక్కలనే ఒక శాస్త్రం ఉంది చూశారు, వాళ్ళను కూడా పిచ్చోలు చేసి అనే లెక్కలు ఉంటాయి ఆయన దగ్గర. సృష్టిలో పుడుతున్న అతని నెంబర్ ఎంత, నీ నెంబర్ ఎంత? నాకు తెలియదు నా నెంబర్ ఎంతో. నా నెంబర్ ఎంత అని నేను అడిగాను అనుకోండి, అక్కడ జాగ్రత్తగా అందరి గ్రంథాలు ఉంటాయి. బాబు నీ నెంబరా? అలాగా ఆదాం దగ్గర నుంచి అలాగ వెళ్ళిపో ఒక 100 కోట్ల, 400 కోట్ల, 500 కోట్ల, 600 కోట్ల, 700 కోట్ల, 400, 300, ఏమంటే 259 అన్నాడు అనుకోండి. అప్పుడు నా గ్రంథం చూడగానే శ్రీను చేసిన కార్యాలు ఉంటుంది అక్కడ. మీరు బాగా ఆలోచించండి. ఊరకనే కాదండి ఈ జన్మ, అందరిది కౌంటు. నా నెంబర్ కౌంటు, నాకు ఒక గ్రంథం అక్కడ. నీ నెంబర్ కౌంటు, నీకు ఒక గ్రంథం అక్కడ. భూమి మీద సహదాసులు అంటే భూమి మీద ఎంతమంది పుట్టాలో దేవుడి దగ్గర కౌంట్ ఉందా? ఉంది. దేవుడి దగ్గర మనుషుల కౌంటే కాదు, మనుషుల నెత్తి మీద ఉన్న జుట్టు కౌంట్ కూడా ఉంది. ఉందా? మీ తల వెంట్రుకలన్నీ బాబ్బా లెక్కలు వేయండి. ఇప్పుడు మనుషులు ఎంతమంది, ఆ మనుషుల మీద జుట్టు ఎంత? ఎవరికైనా లెక్కలు వస్తాయండి? ఎవరినైనా తీసుకురండి, గణిత శాస్త్ర పితామహుడు తీసుకురండి రామానుజం గారిని, ఆయన అడగండి భూమి మీద మనుషులు ఎంత, వాళ్ళ మీద ఉన్న జుట్టు ఎంత, ఎవరికి వస్తాయండి లెక్కలు? ఏమండి ప్రతిదీ సిస్టమేటిక్. నేను చాలాసార్లు చెప్పాను. ఏమండి దేవుడేమో లెక్కలు అంటాడు, లోకం శాస్త్రం ఏమో ఫిజిక్స్ అంటది. అంతేనా? ఈ బరువు, ఈ చైన్ ఎంత బరువు ఉందంటే ఇంత వేగంగా వచ్చి దెబ్బ కొడుతుంది. దేన్ని అంటారు దాన్ని? దేమంటారు దాన్ని? ఫిజిక్స్ అంటారు. దేవుడు అంటాడు చాలారు ఈ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. భూమికి ఎంత బరువు ఉంది, ఇసుకకి ఎంత బరువు ఉంది, ఆకాశానికి ఎంత బరువు ఉంది, గాలికి ఎంత బరువు ఉంది, నిన్ను చంపేయాలంటే తుఫాను ఎంత బరువుతో రప్పించాలి. ఉండవండి దేవుడి దగ్గర లెక్కలు. నిజంగానండి బుర్ర వేడెక్కిపోతే తెలుసండి దేవుడి గురించి ఆలోచిస్తే. హానోకు నెంబర్ ఎంతట? మీ నెంబర్ ఎంత? ఈ రాత్రి ప్రార్థన చేసి అడగండి, బాబు కొంచెం నా నెంబర్ చెప్పండి. నెంబర్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నెంబర్ ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి నెంబర్ ఉంది. జైల్లో వేసినప్పుడు ఖైదీలకి నెంబర్ ఉంటుందా? ఖైదీ నెంబర్ 786, ఖైదీ 1432. అంటే మొత్తం మీద ఆ జైల్లోకి వచ్చిన వాళ్ళలో ఇతను 1432 వ్యక్తి. అంటే లోపల ఎంతమంది ఉన్నారు? అంతకుముందు 1431 మంది ఉన్నారు, ఇతను 32.
జైల్లో వేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ నెంబర్ ఉంటుంది తెలుసు కదండి మీకు. ఆ నెంబర్ ఏంటంటే అతను ఎన్నోవాడు జైల్లో. భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు నెంబర్ వేసి పంపుతున్నాడా? పంపుతున్నాడు. నీ నెంబర్ 4 కోట్ల 10 కోట్ల 5 కోట్ల అన్నాడు అనుకోండి, మొత్తం మీద నెంబర్లో నువ్వు ఉన్నావు. నీ నెంబర్ ఉన్నప్పుడట, జాగ్రత్తగా వినాలి, హనోకు నెంబర్ 7 అయినప్పుడట ఈ హనోకు మాట్లాడుతున్న ప్రతి మాట రాయించాడట. ఈ హనోకు కూడానట రాబోయే భక్తిహీనులకు ఎంతటి భయంకరమైన శిక్ష ఉంటుందో ముందుగానే ప్రవచనం చెప్పేశాడట, రాశాడట. అది నాకు దగ్గర గ్రంథస్థమైంది, నా కొడుకు నా గురించి ప్రవచనం చెప్పాడని రాసుకుని ఇప్పుడు చెప్తున్నాడు. అసలు మాట జాగ్రత్త చదవాలి, డెప్త్ అండి అది. అసలు నిజంగా లోతుగా ఆలోచిస్తే కానీ అర్థమవుతుంది. తర్వాత మాట, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో బాబా ఈ భక్తిహీనులు మాట్లాడిన మాటలన్నిటి గురించి ఒప్పించడానికి వస్తున్నాడట. దేవుడు లేడన్నవాడిని, దేవుని తిరస్కరించిన వాడిని, దేవుడి దగ్గరకు వచ్చి వాక్యానికి లోబడని వాడిని, సువార్తకు లోబడని వాడిని, అవిధేయులు అయిపోయిన వాళ్ళని, వాళ్ళు దేవుడికి విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా చేసిన కార్యక్రమాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవడానికి, వాటిని గురించి చెప్పి ఒప్పించడానికి తన వేవేల పరివారంతో యేసుక్రీస్తుల వారు వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, భక్తులు మాటలే గ్రంథస్థం చేశాడా? భక్తిహీనుడు కూడా స్టోరేజ్ అయినయా? భక్తిహీనులు పాపులు మాట్లాడిన మాటలన్నీ భద్రం చేశాడట. నేను టైటిల్ అదే వేశాను, భక్తిహీనుల మాటలు కూడా దేవుడు భద్రం చేశాడా? రాధా మనోహర్ దాస్ మాటలు భద్రమేనా? పిల్ల కట్టుకుంటాడా? అట్టుకుంటాడు. ఈరోజు బైబిల్కి విరుద్ధంగా మతోన్మాదులుగా మారిపోయి కరుణాకర సుగిన బాలకృష్ణ డైలాగులు వేస్తూ ఉంటాడు. చేసేది ఏమి ఉండదు. ఆ హైందవ సోదరుల దగ్గర డబ్బులు అడుక్కోవడానికి హీరోలకు బాలకృష్ణ డైలాగులు వేస్తూ ఉంటాడు. ఒక డైలాగ్ వేసారంటే గుండెల్లో నాటుకుపోయిందని నాకు. ఎప్పటికైనా ఒక పాటతో సమాధానం చెప్తాను. అది పాట రాస్తున్నాను, వాడిని దృష్టిలో పెట్టుకుని ఆ పాట అంతా రాస్తున్నాను. మధ్యకాలంలో ఒక డైలాగ్ వేసాడు. ఏమంటున్నాడంటే, నేను చచ్చిపోయే లోపు భారతదేశంలో ఒక చర్చ అయినా మిగిలిపోద్దేమోనని బాధపడుతున్నాను, భయపడుతున్నాను అంటున్నాడు. విషయం ఏంటంటే వాడు గుంటూరులో ఉంటాడు. ఆ గుంటూరులో కాలనీకి 10 చర్చిలు ఉంటాయి. పిచ్చోడు కాకపోతే ఏమనాలి చెప్పండి? ఈ బాలకృష్ణ డైలాగులు వేసి ఆ ప్రజలు రెచ్చగొట్టడం తప్ప, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ క్రైస్తవుల మీద అక్కడ కూర్చొని అమాయకులు ఒక 10 మందినో 20 మందినో ఏమన్నా వాళ్ళ మతోన్మాదులుగా మార్చి, ఉగ్రవాదులుగా మార్చి వాళ్ళ మీద ఎగదోయడానికి తప్ప ఈ డైలాగులు ఏమైనా నిజం ఉందండి? కరుణాకర్ది గుంటూరు అండి. గుంటూరు ఎలా అండి? మీరు గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలనీకి 10 చర్చలు ఉంటాయి అక్కడ. ఇంటి పక్కన ఉన్న కాలనీలో చర్చలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అమ్మగారు చర్చికి వెళ్తుంది. కరుణాకర్ సుగుణ వాళ్ళ అమ్మ చర్చికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ చర్చిని కూలగొట్టమనండి, ఇంట్లో తీసుకొచ్చి పిక్కమాసం పెడుతుంది. వీడు బయటకు వచ్చి తొళ్ళగొడతాడు. ఇవన్నీ చూస్తున్న వాళ్ళ అమాయకులు కదండి పాపం. ఈ కింద ఉన్న ఈ హైందవాన్ని ఫాలో అయ్యే చిన్న చిన్న పిల్లలండి, యవనస్తులు, వాళ్ళు ఆ డైలాగులు వేస్తుంటే వాళ్ళు రేగిపోయండి పాపం, జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. ఈ డైలాగులు వేసి వాళ్ళందరూ కోట్లకు పడగలు ఎత్తుతారు. వీళ్ళు ఏమంటే చక్కగా బిల్డింగ్లు కట్టుకుంటారు, కారులో తిరుగుతారు. వీళ్ళు రెచ్చగొట్టిన వాళ్ళు ఏమైపోతారు తెలుసా? రోడ్డును పడిపోతారు. నిన్న ఒక ఒకటి పోస్టర్ చూశానండి నేను. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, గుట్కా గురించి, గుట్కా కాయనీలు తింటారు కదండి, వాళ్ళ గురించి పోస్ట్ చేశారండి, ఫోటో చేశారు. నేను గ్రూప్లో పెడతాను చూడండి తర్వాత. పైన ఏమని రాశారంటే, గుట్కా కోసం ప్రసారం చేసేవాళ్ళు అని వేశాడు. అంటే గుట్కా ప్రమోషన్ చేసేవాళ్ళు ఎవరు చేశారు? సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకెవరు ఉన్నారండి? హృతిక్ రోషన్, సెహవాగ్, పలుకులో కేసరి అనుకుంటూ ఒకడు వస్తాడు. వాళ్ళందరినీ చూడండి మీరు, వాళ్ళు ఎలాగుంటారండి? వాళ్ళ బాడీలు ఎలాగుంటాయండి? జిమ్ బాడీలు. హృతిక్ రోషన్ బాడీ ఎలా ఉంటుంది, లేదా సల్మాన్ ఖాన్ బాడీ ఎలా ఉంటుంది? 60 ఏళ్ళు వచ్చేసిన జిమ్ ప్యాక్తో అలాగుండండి. మీరు కైనీలు తినండి, గుట్కాలు తినండి అంటాడు. పైన ఈ గుట్కా కోసం ప్రమోషన్ చేసిన వాళ్ళు అందరు ఫోటోలు వేసారండి, ఇలా పెట్టాడండి. ఒక్కొక్కడికి 6 ప్యాక్ అండి. కింద ఏం వేసాడంటే, గుట్కా తిన్న వాళ్ళు బాడీలు చూడండి అని వేసాడు కింద. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? బక్క చిక్కిపోయి, ఎముకలకి మాంసం అంతా అంటుకుపోయి, ఊపిరి తీసుకుంటే చచ్చిపోయేలాగా ఉన్నాడు.
గుట్కా కోసం ప్రమోషన్ చేసినోడు బాగున్నాడు, గుట్కా తిన్నాడు పోయాడు. ఇప్పుడు హిందుత్వం మన చర్చలు కొలగొట్టేద్దాం నీకు తొళ్ళ కొడతాడు, ఆడు బాగానే ఉంటాడు, వెనకాల ఆడి మాట వినేళ్ళు వీళ్ళు జైలు పాలు అవుతారు. అంతే కదండి. చట్టం ఒప్పుకుంటుంది ఏంటి? చట్టం ఒప్పుకోదు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకి యవనస్తులను రేపుతున్నారండి, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. వీళ్ళందరూ భక్తిహీనులు. వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట దేవుడు ఏం చేస్తున్నాడట? గ్రంథస్థం చేస్తున్నాడట. వేవేల తన పరివారంతో, అంటే దేవదూతలతో వచ్చి ఎవడరా భక్తిహీనుడు ఏదో మాట్లాడేటట్టు కదా తీసుకురండి ఇక్కడ నిలబెట్టండి అంటే ఆ రోజు ఉంటుందండి వీళ్ళందరికీ పెళ్ళి. కనుక దేవుడు అనగానే భక్తుల మాటలే కాదు, భక్తిహీనుల మాటలు కూడా గ్రంథస్థం చేస్తున్నాడు. కింద చదవండి ఎందుకు చేస్తున్నాడు, ఎంత బాగా రాశాడంటే తర్వాత వచ్చిన చదవండి అక్కడ. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు, బాబా ఏం పలుకుతుందట? వారి నోరు డంబమైన మాటలు. ఆడి మాట డంబం కాకపోతే ఏంటంటే చర్చలు లేకుండా చేస్తావు. ఎక్కడ పోను గుంటూరులో చేస్తానంటే పర్వాలేదు, ఆంధ్రాలో చేస్తానంటే పర్వాలేదు, మొత్తానికి ఏం ఎత్తుకున్నాడు తెలుసా? భారతదేశం వాటి వీడి మొహం పక్క రాష్ట్రం కూడా వెళ్ళి ఉండదు. పక్కన కర్ణాటక వెళ్ళి నా పేరు కరుణాకర్ సూర్య అంటే చెప్పించి కొడతారు, ఎవడరా నువ్వు అంటారు అక్కడ. ఈడట భారతదేశంలో ఉన్న మొత్తం చర్చలు కూడా కొడతాడట. పక్క రాష్ట్రం తెలియదు, పొరుగు రాష్ట్రం తెలియదు, పొరుగు భాష రాదు, ఆడికి ఆ తెలుగు తప్ప ఏది రాదు, ఇంగ్లీష్ అవుతాడండి. అసలు ఆడి ఇంగ్లీష్ చూసారంటే బట్లర్ ఇంగ్లీష్ అనమాట. అంతా వచ్చేసినట్టు ఇంగ్లీష్ బైబిల్ చదువుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మీరు చూసారు లేదో, ఎల్కేజీ పిల్లలైనా బాగా మాట్లాడతారండి, అంతకంటే ఎందుకంటే వాడు చదువుకోలేదండి, 10th క్లాస్ ఫెయిల్. ఇక్కడ హైదరాబాద్లో లైట్లు మోసుకోవడానికి వచ్చాడు, లైట్లు మోసుకుంటే భుజం నొప్పి పట్టింది, ఇంక ఏదిరా షార్ట్ కట్ అంటే ఇది ఒకటి దొరికింది, జై హిందుత్వం అన్నాడు అంతే. అలా కోట్లు పడగలెత్తాడండి. ఆడు మాట్లాడుతున్న ప్రతి వీడియో కింద ఫోన్పే, గూగుల్ పే, నేను బైబిల్ తిడతాను, క్రైస్తవులను తిడతాను, నాకు మీరు ఫోన్పే చేయండి, నేను కారులో తిరుగుతాను. ఇచ్చేవాడికి బుద్ధి ఉండాలి కదండి. వాడు ఏం చేస్తున్నాడు? ఇదేదో పెద్ద ఏమంటే పోరాట యోధుల్లాగా ఆడికి మళ్ళీ ఫ్యాన్స్, వాడికి కమిటీలు, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారండి. నిన్న చూసారో లేదో, హోలీ ఎలా జరిగింది తెలుసండి? హోలీ పండగలా చేసుకోండి, కానీ ఒక చోట అండి హోలీ పేరుతోనండి ఒక అతన్ని కొట్టుకోటి చంపేశారండి కారులో, ఇద్దరిని. గుజరాత్ మోడల్ హోలీ అని పెట్టారు, ఒక వీడియో చూడండి, నెట్లో ఉంది. హోలీ రోజునండి మత విద్వేషాలు రేపండి, కారులో వెళ్తాను వేరే మతస్థులండి కారులో ఉంచండి, కొట్టి బయటికి లాగండి, నెత్తి మీద కంకర రాళ్ళతో నెత్తి మీద కొట్టి చంపేశారండి. పండగ ఇది మతమా? ఇది దేవుడా? ఇది ధర్మమా? ఇది సాటి మనిషిని చంపుతున్నది ధర్మమా? సాటి మనిషిని చంపమని చెప్పేవాడు దేవుడా? కనుక దేవుని పిల్లలరా, ఈ భక్తిహీనులు, ఈ డంబ మాటలు మాట్లాడే వాళ్ళందరూ దేనికోసం రెడీ అవ్వాలట? తీర్పు. బయటుండి ఆ డంబ మాటలు మాట్లాడేవాడు భక్తిలో చర్చిలో ఉండి చక్కగా బైబిల్ పట్టుకుని వాక్యానికి వ్యతిరేకంగా సువార్తకు అవిధేయులైతే మనకును అందరికీ తీర్పు ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో 1 పేతురు 4:16 చదువుతున్నప్పుడు ఒక మాట ఉంటుంది, తీర్పు ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు బయటోళ్ళకే కాదు, ప్రభువుని నమ్మిన తర్వాత సువార్తకు లోబడకపోయినా మనకి తీర్పు ఉంటుంది. మన మాటలకి కట్టలేకపోయినా, మనం ఏది పడితే అది భక్తిహీనంగా మాట్లాడేసిన, దేవుడికి విరుద్ధమైన మాట మన నోట్లోంచి ఏదొచ్చినా అది కౌంట్ అయిపోతుంది, మర్చిపోకూడదు. కౌంట్ లెక్కలు కడుతున్నాడు, దాచుకుంటాడు. అంచెదినాన్ని నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వేం చేయాలి? లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం చదివితే కరెక్ట్గా యేసు చెప్పాడు అక్కడ 36లో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట. చూసారా? వ్యర్థమైన ప్రతి మాట ఉదయాన్నే లేచి సాయంత్రం పడుకునే వరకు మనం ఎన్ని మాటలైతే మాట్లాడుతున్నామో అందులో వ్యర్థమైనవి, విరుద్ధమైనవి, దేవుడికి పనికిరానివి, దేవుడు మాట్లాడొద్దు అన్నవి, అవతల వాడిని బాధ పెట్టేవి, అవతల వాడిని నాశనం చేసేవి. ఎవడి మాట ఎంత ప్రమాదం అంటే అవతల వాడిని జీవితాన్ని సర్వనాశనం చేసే అంత పవర్ ఉంటుంది మాటకి. తెలుసు కదా మీకు? ఏ తప్పు చేయనుండి ఒక బలహీనుడిని, నువ్వు తప్పు చేసేవాట కదా, నువ్వు పలానా చోట వ్యభిచారం చేస్తే దొరికేవాట కదా అన్నారనుకోండి 4-5, వాడు బలహీనుడైతే ఆ మాటలు తట్టుకోలేక ఏమైపోతాడు చెప్పండి? సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఇప్పుడు వాడిని చంపేసింది ఏంటి? మాట అవతల వ్యక్తిని చంపేస్తుంది. మాట అవతల వ్యక్తిని దేవుడికి దూరం చేస్తుంది. మాట అవతల వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేస్తుంది. ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ మన నోట నుండి రాకూడదు.
సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు వాడికి దేవుడి గురించి చెప్పు. మరింత ఉన్నతంగా వాడు దేవుళ్ళలో ఎదగడానికి ఏదైనా చెప్పు తప్ప దేవుడి గురించి కానీ, సంఘం గురించి కానీ, సహోదరుల గురించి కానీ, సేవకుల గురించి కానీ తప్పుడుగా మనం ఏదైనా ఒక మాట మాట్లాడామంటే కౌంట్. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు చదవండి. విమర్శ దినం అంటే ఎప్పుడు? విమర్శ దినం అంటే ఎప్పుడు? యేసుక్రీస్తుల వారు తన వేవేల దూతలతో పరివారంతో తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అప్పటి వరకు ఏ ప్రమాదం ఉండదని మనం ఎన్ని మాటలు మాట్లాడేసినా ప్రమాదం, అసలు ప్రమాదం మాత్రం అప్పుడు ఉంటుంది. విమర్శ దినమున దేనికి లెక్క చెప్పాలట? ప్రతి మాటకి లెక్క చెప్పాలా? ప్రతి మాటకి లెక్క చెప్పాలా? ప్రతి మాట చూసారా అక్కడ ఎలా ఉందో? ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి మాట ఎంత భయం వేయాలండి ఇప్పుడు మాట మాట్లాడాలంటే? మనకి నోట్లోంచి మాట రావాలంటే ఎంత భయపడాలి ఇప్పుడు మనం? ఒక మాట ఏదైనా అనాలి అంటే ఎంత భయపడాలి? ఒక మాటను డెలివరీ చేయాలంటే ఎన్నిసార్లు ఆలోచించుకోవాలి ఇప్పుడు? ఎందుకంటే నోట్లో నుంచి మాట డెలివరీ అయిపోయిందా, ప్రతి మాట గురించి దేవుడికి మనం ఏం చెప్పాలట? లెక్క. ఎందుకు మాట్లాడావు ఆ మాట? ఆ మాట వల్ల నాకేం ఉపయోగం అంటాడు దేవుడు. ఆ మాట వల్ల నీకేం ప్రయోజనం కలిగింది? ఆ మాట వల్ల పక్కనున్న సహోదరుడికి ఏం ప్రయోజనం కలిగింది? ఆ మాట వల్ల సంఘానికి ఏం ప్రయోజనం కలిగింది? ఆ మాట వల్ల ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? ఆ మాట వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటంటాడు దేవుడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు ఆయన మహిమపరచడానికి ఇచ్చాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు. కనుక భక్తితో ఉన్నప్పుడు భక్తిపరుడు మాట్లాడే ప్రతి మాట దేవుడు ఎలాగైతే గ్రంథస్థం చేస్తున్నాడో, భక్తిహీనుల మాటలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గ్రంథస్థం చేస్తున్నాడు. దేనికోసం అంటే ఆ మాటలనే మన ముందు పెట్టి ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. ఇంతకీ మాటలు భద్రం చేస్తున్న దేనికి అంటే నువ్వు అపరాధివా మంచివాడివా అనేది నిర్ణయించేది ఏంటో తెలుసా? ఆ కింద చూడండి, అక్కడే ఉంది. నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టియే అంటే ఇప్పుడు మనకి నిత్య జీవాన్ని, నిత్య నరకాన్ని సిద్ధం చేసేది ఏది చెప్పండి? మాట. తెలుసా ఇంతకాలం మనకి? మనం మాట్లాడే మాటలే పరలోకానికి తీసుకెళ్తాయట, మనం మాట్లాడే మాటలే నరకానికి తీసుకెళ్తాయట. కనుక దేవుని పిల్లలారా, మాట మాట భద్రపరుచుకోండి. మాటలు మాట్లాడకండి ఎక్కువ. మాట్లాడితే వెంటనే వాడికి ఏం కలగాలి? మేలు కలగాలి. వినువారికి మేలు కలుగునట్లు మీరు మాట్లాడేటప్పుడు కృతజ్ఞతా వచనమే కానీ బూతులైనను సరసోక్తులైనను మీ నోట రానివ్వకండి. ఎఫెసీ పత్రిక తెలుసు కదా, ఈ మాటలన్నీ ఎఫెసీ పత్రికలో ఉంటాయి ఇవన్నీ. కానీ మాటలు చాలా భద్రంగా పరుచుకోవాలి. భక్తిహీనుల మాటలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు.